హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం అక్వేరియస్ కుంభరాశి వాళ్ళ రీడింగ్ చూద్దాము. నెక్స్ట్ పొటెన్షియల్ జీఎఫ్, డిఎఫ్ వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు మెంటలీ ఎలా ఉంటారు? వాళ్ళు ఎమోషనల్లీ అవైలబుల్ ఉంటారా? వాళ్ళు చూడ్డానికి ఎలా ఉంటారు? ఇంకా వాళ్ళు మీ గురించి ఏం ఫీల్ అవుతారు? మీరు వాళ్ళ గురించి ఏం ఫీల్ అవుతారు? పొటెన్షియల్ ఇష్యూస్ ఏంటి? అవుట్‌కమ్ ఏంటో మనం తెలుసుకుందాం ఈ రీడింగ్‌లో. సో, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫ్యామిలీకి షేర్ చేయండి, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో, మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. సో, ఈ రీడింగ్‌లో వచ్చే ఎనర్జీస్ ఎలా ఉంటాయో, మీ నెక్స్ట్ లవ్ కనెక్షన్ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాము. సో, ఇప్పుడు చూద్దాము. సో, ఫస్ట్ కార్డ్ వచ్చేసి ద వరల్డ్ అండ్ నెక్స్ట్ 3 ఆఫ్ వాండ్స్ అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ 5 ఆఫ్ స్వర్డ్స్ అండ్ ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, 6 ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ కప్స్, అవుట్‌కమ్ వచ్చేసి ద డెవిల్. సో, ఇప్పుడు మనం లైన్‌గా మనం చూద్దాము. సో, ఈ రీడింగ్‌లో వచ్చిన ఎనర్జీస్ చూస్తే, మీ నెక్స్ట్ లవ్ కనెక్షన్ చాలా కార్మిక్ అండ్ ఇంటెన్స్‌గా కనిపిస్తుందనమాట. సో, ఇది సింపుల్‌గా స్టార్ట్ అయ్యి, సింపుల్‌గా ఫినిష్ అయ్యే కనెక్షన్‌లా అనిపించడం లేదు. మీ లైఫ్‌లో ఒక ఇంపార్టెంట్ ఫేజ్ చేంజ్ అయ్యే టైంలో ఈ పర్సన్ ఎంటర్ అయ్యే ఛాన్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అంటే ఒక ఇంపార్టెంట్‌ది ఏదైనా మీరు చేయాలనుకుంటున్నారు. బిజినెస్ గాని, లేకపోతే మీ కెరియర్ వైస్‌లో ఏదైనా కొత్తగా స్ట్రాంగ్‌గా చూజ్ జేసుకోవాలనుకుంటారు గదా! ఆ టైంలో ఈ పర్సన్‌ని కలిసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. చాలా స్ట్రాంగ్‌గా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం డీటెయిల్‌గా చూద్దాము. మీరు ఈ పర్సన్‌ని ఎలా కలుస్తారు? వాళ్ళు చూడ్డానికి ఎలా ఉంటారు? ఎమోషనల్లీ అవైలబుల్ ఉంటారా మీకోసం? ఇంకా ఈ కనెక్షన్ హెల్తీయా? లేకపోతే కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ ఏమైనా వస్తాయా గూడా చూద్దాము. సో, ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. మీ సిట్యుయేషన్‌కి కరెక్ట్‌గా ఈ మెసేజెస్ కరెక్ట్‌గా ఉన్నాయంటేనే తీసుకోండి. ఏదైతే రెజొనేట్ అవుతాయి గదా! అది మాత్రమే తీసుకోండి. మిగతా మెసేజెస్ అయితే వదిలేసేసేయండి. సో, మనము ఇప్పుడు ఫస్ట్ కార్డ్ ఏంటో తెలుసుకుందాము. సో, ద వరల్డ్. ద వరల్డ్ అంటే డెస్టినీ మీటింగ్ అన్నమాట. ఒక కొత్త చాప్టర్ అన్నమాట. మీరు ఒక కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకున్న టైంలో కలుస్తారని చెప్పాను కదా! సో, అలా అన్నమాట. మీ కొత్త చాప్టర్ ఏదైనా స్టార్ట్ చేయాలి అన్నప్పుడు ఈ పర్సన్ కలవడం రాండమ్‌గా అనిపించకుండా ఇలా ఏదైనా మీరు లైఫ్ సైకిల్ ఏదైనా చేంజ్ చేయాలన్నప్పుడు కలుస్తారనమాట. ఎగ్జాంపుల్ ట్రావెలింగ్ ద్వారా కలవచ్చు, లాంగ్ డిస్టెన్స్ అయినా, ఆన్‌లైన్ కనెక్షన్ అయినా, డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న పర్సన్ అనమాట. మీరు కాస్ట్ గాని లేకపోతే ఆహ్, లైక్ మీ రిలిజియన్ గాని ఏదైనా డిఫరెంట్‌గా ఉండొచ్చనమాట. కెరియర్ ఆర్ లైఫ్ చేంజ్ ఫేస్‌లో అయితే మీట్ అవుతారు. సో, ఫస్ట్ మీటింగ్ నుంచే ఈ పర్సన్‌కి లైక్ కనెక్షన్ ఇంపార్టెంట్ అనిపిస్తుందనమాట. సో, లైక్ అలాంటి ఫీలింగొస్తుందనమాట. ద వరల్డ్ కార్డ్ అంటే కొత్త చాప్టర్. కాబట్టి ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వడంతో మీ రొటీన్ గాని, మీ మైండ్ సెట్ గాని, మీ ఎమోషనల్ వరల్డ్‌లో చాలా చేంజెస్ రావచ్చు. ఈ పర్సన్ అలా మీరు ఈ పర్సన్‌ని మీట్ అవుతారు గదా! ఆ టైంలో మీకు ఇలాంటివేమైనా కనిపిస్తే సో, డిసైడ్ అవ్వండి. ఓకేనా? సో, నెక్స్ట్ కార్డ్ ఏంటి అంటే 3 ఆఫ్ వాండ్స్. సో, 3 ఆఫ్ వాండ్స్ ఆ పర్సన్ చూడ్డానికి ఎలా కనిపిస్తాడంటే అట్రాక్టివ్‌గా అండ్ ఫ్యూచర్ ఓరియెంటెడ్ పర్సన్ అన్నమాట. సో, అలాంటి ఎనర్జీస్ ఉన్న పర్సన్. సో, ఈ పర్సన్ లుక్‌లో కంఫర్ట్ ఉంటుంది. అండ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. వాళ్ళు ఒక ప్లేస్‌కి ఎంటర్ అవ్వగానే వాళ్ళ ప్రెజెన్స్ నోటీస్ చేస్తారనమాట. నోటీసబుల్ ఉంటుందనమాట. వాళ్ళ వాళ్ళు చూడడానికి. సో, టాల్‌గా ఉండొచ్చు, స్ట్రాంగ్ బాడీ లాంగ్వేజ్ ఉండొచ్చు, లేదా ఐస్‌లో యాంబిషన్ కనిపించొచ్చు. సో, 3 ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో మనకి ఫ్యూచర్ ఫోకస్, ట్రావెల్ వైబ్స్, అడ్వెంచరస్ లైక్ నేచర్‌ని అడ్వెంచర్ చేయాలి అని అలా ఉంటుందనమాట. సో, మీరు వాళ్ళని జూస్తే ఈ పర్సన్ లైఫ్‌లో చాలా లైక్ చూస్తారు అని అనిపిస్తుందనమాట. సింపుల్‌గా కాదు, ఎక్స్‌పీరియన్స్ ఉన్న వైబ్ అనమాట ఈ పర్సన్‌లో. సో, నెక్స్ట్ కార్డ్ ఏంటి అంటే పేజ్ ఆఫ్ పెంటికల్స్. సో, పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే వాళ్ళు మెంటల్లీ ఎలా ఉంటారు అంటే స్లో థింకర్ అండ్ అబ్జర్వర్ అనమాట. మెంటల్లీ పర్సన్ ఇమ్మెచ్యూర్ కాదు. సో, కానీ ఎమోషనల్లీ అండ్ మెంటల్లీ స్లోగా ఓపెన్ అయ్యే టైప్. సో, వాళ్ళు ఫస్ట్ అబ్జర్వ్ చేస్తారు. తర్వాత అటాచ్ అవుతారు. సో, ఇమ్మీడియేట్‌గా ఫుల్ ఫీలింగ్స్ అయితే రివీల్ చెయ్యరు. వాళ్ళు కొంచెం దాచుకుంటారు. కొన్ని ఏవైతే చెప్పాలో అవి చెప్తారు. మిగతావి కొంచెం ఓపెన్ అప్ అవ్వకుండా ఉంటారనమాట. స్మాల్ డీటెయిల్స్‌ని నోటీస్ చేస్తారు. స్లోగా ట్రస్ట్ బిల్డ్ చేస్తారు. సో, పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ అంటే ప్రాక్టికల్‌గా ఉంటారనమాట. కాబట్టి రిలేషన్‌షిప్ గూడా స్టెబుల్‌గా ఉంటుందా అని చాలా ఆలోచిస్తారు. సో, ఫ్యాంటసీ కన్నా రియలిస్టిక్‌గా థింక్ చేస్తారనమాట ఈ పర్సన్.
సో, అలా ఉంటారు వీళ్ళు. కొంచెం ఎలా అంటే చాలా స్లోగా ఉంటారనమాట థింకింగ్‌లో. కానీ ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు. సో, నెక్స్ట్ కార్డొచ్చేసి 5 ఆఫ్ స్వర్డ్స్. సో, 5 ఆఫ్ స్వర్డ్స్ అంటే వాళ్ళు ఎమోషనల్లీ అవైలబుల్ ఉంటారా అంటే, వాళ్ళు కొంచెం ఎమోషనల్‌గా కాన్‌ఫ్లిక్ట్స్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. డిఫెన్సివ్ ఎనర్జీ ఉంటుంది. మీ మీద గెలవాలని, లేకపోతే ఏదైనా ఆర్గ్యుమెంట్ అవుతే నేనే విన్ అవ్వాలి అన్న కొంచెం అలా ఉంటుందన్నమాట. డిఫెన్సివ్ ఎనర్జీ. సో, ఇక్కడ ఎమోషనల్లీ అవైలబిలిటీ కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. వాళ్ళు మీతో కనెక్ట్ అవ్వాలి అని అనుకుంటారు. కానీ సేమ్ టైమ్‌లో ఎమోషనల్ వాల్స్ కూడా ఉంటాయి. ఆర్గ్యుమెంట్ అవాయిడ్ చెయ్యరు. కొన్నిసార్లు డిఫెన్సివ్‌గా రియాక్ట్ అవుతారు. సో, విన్నింగ్ మెంటాలిటీ ఉంటుందన్నమాట. ఏదైనా ఫైటింగ్ అయినా గూడా, ఏదైనా కాన్‌ఫ్లిక్ట్స్ అయినా కూడా నేను విన్ అవ్వాలి అనే మెంటాలిటీ అయితే ఉంటుంది. సో, పాస్ట్ హర్ట్ వల్ల మళ్ళీ హర్ట్ అవ్వద్దు అనే భయం ఉంటుంది గాబట్టి వాళ్ళలా ఉంటారు. సో, కాబట్టి కొన్ని మూమెంట్స్‌లో అయితే మీరు ఈ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారో అనేది అర్థం అవ్వదు. సో, అలా ఫీలొస్తుంది. సో, నెక్స్ట్ కార్డ్ ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీరు వాళ్ళ గురించి ఏం ఫీల్ అవుతారంటే ఇది డెస్టినీ ఫీలింగ్ లాగా అనిపిస్తుంది మీకు. అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజ్ కనిపిస్తుంది. మీలో మీరు చేంజ్ అయిపోతారు. మీరు డైలీ చేసే రొటీన్ గూడా చేంజ్ అయిపోతుంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఎమోషన్స్ డెవలప్ అవుతాయి మీకు. సో, మీరలా డెస్టినీ ఫీలింగ్‌లా అనిపిస్తుందనమాట మీకు. సో, ఫస్ట్ క్యాజువల్‌గా స్టార్ట్ అయినా గూడా ముందు ముందు ఎమోషనల్‌గా డీప్ అవుతారనమాట. అలా ఛాన్సెస్ ఉన్నాయి. సో, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీ అంటే టైమింగ్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో, మీరు ఏదైనా ఫాస్ట్‌గా చేయాలనుకున్నా, ఫాస్ట్‌గా మాట్లాడాలనుకున్నా టైమింగ్‌తోనే ఉంటుందనమాట. సో, అలా ఉంటుందనమాట ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో, టైమింగ్‌తో అయితే ముందుకెళ్తుంది. టైమింగ్ కాకుండా మీరేదైనా సిట్యుయేషన్‌ని ఫోర్స్ చేయాలనుకున్నా గూడా అది వర్కౌట్ అవ్వదు. సో, ఈ పర్సన్ నా లైఫ్‌లో ఒక రీజన్‌లా అనిపిస్తుందనమాట మీకు. అండ్ నెక్స్ట్ కార్డ్ ఏంటి అంటే 6 ఆఫ్ పెంటికల్స్. సో, 6 ఆఫ్ పెంటికల్స్ అంటే వాళ్ళు మీ గురించి ఏం ఫీల్ అవుతారంటే ఈక్వల్ ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటారు. కేర్ చూయించాలనుకుంటారనమాట. సో, వాళ్ళ సైడ్ నుంచి ఎంత నేనే విన్ అవ్వాలి అని డిఫెన్సివ్ నేచర్ ఉన్నా గూడా, సో, వాళ్ళ సైడ్ నుంచి కేర్ ఎనర్జీ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. వాళ్ళు మీకు సపోర్ట్ ఇవ్వాలి అని ఉంటుంది. మీరు మీ మీ ప్రాబ్లమ్స్ వింటారు. హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. మీ కంఫర్ట్ గురించి కేర్ చేస్తారు. కానీ ఇక్కడ బ్యాలెన్స్ ఇంపార్టెంట్ అన్నమాట. ఒక పర్సన్ ఎక్కువగా ఎఫర్ట్స్ పెడతారు. ఇంకొక పర్సన్ ఎమోషనల్లీ హోల్డ్ బ్యాక్ చేసుకుంటారన్నమాట సిట్యుయేషన్స్. సో, అలాంటి సిట్యుయేషన్స్ రావచ్చు. సో, గివ్ అండ్ టేక్ ఉండాలి. సో, నెక్స్ట్ కార్డ్ ఏంటి అంటే పేజ్ ఆఫ్ కప్స్. సో, పేజ్ ఆఫ్ కప్స్ పొటెన్షియల్ ఇష్యూ ఏంటి అంటే ఎమోషనల్లీ ఇమ్మెచ్యూరిటీ అండ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ పొటెన్షియల్ ఇష్యూస్ మీ ఇద్దరి సైడ్ నుంచి ఉంటాయన్నమాట. లేకపోతే వన్ సైడ్ అయినా మీ ఇద్దరి సైడ్ నుంచైనా ఉంటాయి. సో, ఎమోషనల్లీ ఇమ్మెచ్యూర్‌గా ఉంటారన్నమాట. ఫీలింగ్స్ ఉంటాయి. కానీ హ్యాండిల్ చేయడం కొంచెం చైల్డిష్‌గా ఉండొచ్చు. మూడ్ స్వింగ్స్ రావచ్చు. కొన్ని చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ రావచ్చు. ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ రావచ్చు. ఎమోషనల్ రియాక్షన్స్ ఉంటాయన్నమాట. సో, పేజ్ ఆఫ్ కప్స్‌లో రొమాంటిక్ ఇమాజినేషన్స్ ఎక్కువగా ఉంటాయి. రియాలిటీ అండ్ ఫ్యాంటసీ మిక్స్ అవ్వచ్చు. మీరు కొన్ని సార్లు మనం సేమ్ పేజ్‌లో ఉన్నామా అని డౌట్ పడొచ్చన్నమాట ఇద్దరి సైడ్ నుంచి. సో, నెక్స్ట్ వచ్చేసి ద డెవిల్. సో, ఔట్‌కమ్ ఏంటి అంటే ఈ రిలేషన్‌లో ఇంటెన్స్ అటాచ్‌మెంట్ ఉంటుంది. టాక్సిక్ ప్యాటర్న్స్ ఉంటాయి. సో, ఫైనల్ ఔట్‌కమ్ కార్డ్ చాలా ఇంటెన్స్ ఉందన్నమాట. సో, ఇది బ్యాడ్ కార్డ్ ఏం కాదు. కానీ స్ట్రాంగ్ అటాచ్‌మెంట్ ఎనర్జీ. ఎలా అంటే అబ్సెషన్ ఉంటుంది. ఓవర్ థింకింగ్ ఉంటుంది. ఎమోషనల్లీ డిపెండెన్సీ ఉంటుంది. ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఎక్కువుందన్నమాట. సో, అలా మీరు మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. కానీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఈ రిలేషన్‌షిప్ అన్‌హెల్తీ డైరెక్షన్‌లో వెళ్ళొచ్చు. సో, ఒక పర్సన్ ఎమోషనల్‌గా అటాచ్ అవ్వడం, జెలసీ చూయించడం, కంట్రోల్ ఇష్యూస్ ఉంటాయి. సో, అలాంటివి గూడా రావచ్చు. కాబట్టి ఇక్కడ అవేర్‌నెస్ చాలా ఇంపార్టెంట్. సో, కుంభరాశి వాళ్ళు మీకోసం కార్డ్స్ ఇచ్చిన మెసేజెస్ ఏంటి అంటే, అట్రాక్షన్‌ని లవ్ అని ఇమ్మీడియేట్‌గా డిసైడ్ చేయొద్దు. ఎమోషనల్ ఇంటెన్సిటీలో మీ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని లూజ్ అవ్వకండి. రెడ్ ఫ్లాగ్స్ ఇగ్నోర్ చేయకండి. సో, మీకేదైనా మిస్టేక్ అనిపిస్తున్నా, రెడ్ ఫ్లాగ్ లాగా కనిపిస్తున్నా గూడా దాన్ని ఇగ్నోర్ చేయొద్దు. సో, ఎగ్జాంపుల్ ఏంటి అంటే కనెక్షన్ స్ట్రాంగ్‌గా ఉంది అని అన్‌హెల్తీ బిహేవియర్‌ని జస్టిఫై చేయకండి. ఓకేనా? ఇక్కడ హెల్తీ లవ్ అంటే ఫ్రీడమ్ ఉంటుంది, ట్రస్ట్ ఉంటుంది, పీస్‌ఫుల్ ఉంటాయి. సో, భయం, అబ్సెషన్, ఎమోషనల్ కంట్రోల్ ఎక్కువ అయితే డిస్టెన్స్ పెరిగిపోతుందన్నమాట. స్లోగా మీరు డిస్టెన్స్ గూడా తీసుకోవాలి ఇట్లాంటివి పెరిగిపోతే.
సో, ఈ కనెక్షన్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. మీ లైఫ్‌లో స్ట్రాంగ్ ఎమోషన్‌ని ట్రిగ్గర్ చేస్తుంది. కానీ ఫైనల్‌గా ఈ రిలేషన్‌షిప్ హెల్తీగా ఉంటుందా? లేదా? డ్రైనింగ్‌గా మారుతుందా? అనే డిసిషన్ మీ అవేర్‌నెస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. ఓకేనా? మీ హార్ట్‌ని వినండి. కానీ రియాలిటీని క్లియర్‌గా చూడండి. అండ్ రైట్ పర్సన్ మీ లైఫ్‌లో లవ్ పాటు పీస్ కూడా తీసుకొనొస్తారనమాట. సో, అలా ఉంటుంది. ఒకవేళ మీకు రెడ్ ఫ్లాగ్ లాగా కనిపిస్తే మీరు డిస్టెన్స్ అవ్వడానికి ఏం ప్రాబ్లమ్ లేదనమాట. సో, డిస్టెన్స్ చేసుకోండి. మీకు కరెక్ట్‌గా కనిపించకపోతే మీ లోపల ఏమనిపిస్తుందో అది చేయండి. సో, ఇద్దరు సైడ్స్ నుంచి పాజిటివ్ వైబ్స్ ఉండాలి. లేకపోతే మీరు ప్రాబ్లమ్‌లో పడిపోతారనమాట. సో, ఇది రెసొనేట్ అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్. ఇఫ్ నాట్ ప్లీజ్ లీవ్ ది స్టోరీ బిహైండ్. థాంక్ యూ సో మచ్. మీ నెక్స్ట్ రీడింగ్‌లో కలుద్దాం.